జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పరిమితం పరిపూర్ణం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఇవాళ ధ్యానం అవసరం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఋషులు ఆధ్యాత్మిక మార్గాన్ని పరిపూర్ణ స్థితి నుండి ప్రపంచానికి అందించారు. వాళ్ళు సర్వజ్ఞులు, త్రికాలజ్ఞులు, పరిపూర్ణులు. పరిపూర్ణత్వంలో ఉన్నప్పుడు, ఆత్మస్థితికి చేరినప్పుడు, ఆత్మదృష్టి ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచమంతా భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది. అటువంటి వారినే సిద్ధపురుషులు అంటారు. వారి ప్రతి ఆలోచన దివ్యత్వం అవుతుంది, ప్రతి మాట మంత్రం అవుతుంది, వాళ్ళు చేసే ప్రతి పని కూడా యజ్ఞం అవుతుంది. అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం భారతదేశంలో క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు స్వచ్ఛంగా అందించబడింది. అయితే కాలగమనంలో ఆధ్యాత్మికతను అందుకునే వాళ్ళు తగ్గిపోతూ అది బోధనలకే పరిమితం కావటం వల్ల అందరూ భౌతికవాదపు మత్తును పెంచుకుంటూ ఇంద్రియాలకు బానిసలై నాగరికతను అభివృద్ధి చేయాలనేటటువంటి భావంతో జీవన విధానాన్ని సమూలంగా మార్చుకోవటం వల్ల మనుషులు అన్ని రకాల బలహీనపడుతున్నారు. ప్రస్తుతం పరిమిత స్థితి నుండి పరిపూర్ణత్వాన్ని అందుకునేటటువంటి అనేక రకాల విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. పరిమిత స్థితి నుండి పరిపూర్ణత్వాన్ని అందుకోవడం కోసం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. ఎందుకంటే పరిమిత స్థితిలో ఉన్నప్పుడు మనిషి ప్రాథమిక స్థాయిలో ఉంటాడు, శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితం అవుతాడు. అందున 21వ శతాబ్దంలో మనుషులంతా కూడా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై భౌతికవాదపు మత్తును తారాస్థాయికి పెంచుకొని శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి పూర్తిగా బానిసలు కావటం వల్ల ప్రస్తుత పరిస్థితులలో పరిమిత స్థితి నుండి పరిపూర్ణత్వాన్ని అందుకోవటం అనేది ఒక రకంగా కత్తి మీద సాము వంటిదే. ఆత్మను గురించి అవగాహన గావించుకోవటమే చాలా కష్టతరం అవుతుంది. దాన్ని అనుభవంలోకి పొందటం అంటే దానికి లోతైనటువంటి పరిశోధన జరగాలి, కసరత్తు జరగాలి, కృషి జరగాలి, జీవితాన్ని పూర్తిగా అంకితం చేయాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో పరిపూర్ణ జ్ఞానాన్ని స్వచ్ఛంగా అందించేవాళ్ళు లేరు, అందుకోవాలని పరితపించే వాళ్ళు కూడా లేరు. అందుకే ఆధ్యాత్మిక విధానం అంతా కూడా అశాస్త్రీయంగా ఉండి మూఢనమ్మకాల్లో పూర్తిగా ఇరుక్కొని పోయి వ్యాపారాత్మకంగా మారి అదే దేశానికి సమస్యగా తయారైంది. అయితే శాస్త్రీయ విధానాన్ని అనుసరించగలిగితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలిగితే, పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాత సాధనను కొనసాగించగలిగితే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధిని పొందవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈరోజు ధ్యానం యొక్క అవసరం ఏమిటి, దీని గురించి మనం తెలుసుకుందాం. భూమండలం మొత్తంలో ధ్యానం అనేటటువంటి అంశాన్ని అమలు జరుపుతున్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. జంతువులకి, పశువులకి, పక్షులకి, వృక్షజాతులకి, ఇతర ప్రాణులకి ధ్యానం యొక్క అవసరం లేనే లేదు. ఒక మానవ జాతికే ధ్యానం యొక్క అవసరం కలిగింది. అందుకు మూల కారణం ఏమిటి? మిగతా జంతువులలో మనసు అనేది లేదు.
ఒక్క మానవ జాతిలోనే మనసుంది. మిగతా జంతువులలో జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంది. మానవులలో జ్ఞాపక శక్తి అపారంగా ఉంది. ఇతర జాతులు సమాచారాన్ని పెద్దగా సేకరించవు, కానీ మానవుడు మాత్రం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం మరలా నిద్రకు ఉపక్రమించేంత వరకు సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటాడు. ప్రపంచం మారుతూ ఉంటుంది కాబట్టి, మారేటటువంటి సమాచారం అంతా కూడా నూతనత్వంగా ఉంటుంది కాబట్టి, మనిషి సమాచార సేకరణ కోసం ఆసక్తిని చూపుతూ ఉంటాడు. కాబట్టి సమాచారం అనేది వరమా లేక భారమా? జ్ఞానికి అది భారం అవుతుంది, అజ్ఞానికి వరం అవుతుంది. అందున ప్రస్తుత ప్రపంచం అంతా కూడా భౌతికవాద మత్తులో ఉండి సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై కలుషితమైనటువంటి వాతావరణం విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి సమాచారం కూడా అనూహ్యంగా లోపలకు ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ ప్రవేశించేటటువంటి సమాచారంలో పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమాచారం లోపలకు ప్రవేశించడం వల్ల కర్మల మోతాదు తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. కర్మల మోతాదు పెరిగే కొలది శరీరం బలహీనపడుతూ ఉంటుంది. శరీరం బలహీనపడుతుందంటే జీవితకాలం కుదించబడుతుంది. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, ఈ సృష్టిలో ప్రతి ప్రాణిని నిరంతరం మరణ భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రతి ప్రాణి ఎక్కువ కాలం జీవించాలని, ఆరోగ్యంగా జీవించాలని, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలని పరితపిస్తూ ఉంటుంది. అదే ప్రాణుల యొక్క, జీవుల యొక్క బలమైనటువంటి సంకల్పం. ఏ ప్రాణైనా ఆ సంకల్పాన్ని నెరవేర్చగలిగితే సునాయాసంగా ప్రకృతిలో కలిసిపోతుంది. ఆ సంకల్పాన్ని నెరవేర్చలేకపోతే అసంతృప్తిగా బలవంతంగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. అటువంటి మరణ భయం మానవులను కూడా నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే మానవుడు ఒంటరి జీవితాన్ని నుండి సామూహిక జీవితానికి రావటం, స్వేచ్ఛాయుత జీవితాన్ని వదులుకొని సంఘ జీవనానికి మళ్ళటం, గృహవసతి కానీ, కుటుంబ పోషణ కానీ, భౌతికవాదం కానీ, వసతులు కానీ, సౌకర్యాలు కానీ, ప్రపంచపరంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి మొత్తానికి మూల కారణం ఏంటంటే, ఎక్కువ కాలం బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, ప్రశాంతంగా జీవించాలి, సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించాలి, సునాయాసంగా జీవితాన్ని ముగించాలి అనేది తప్ప వేరే మరొక ఆశయం అంటూ ఏమీ లేదు. అయితే గత 25,000 సంవత్సరాల నాగరికత పరిణామాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి, గమనించండి. మానవుడికి ఆయుష్ తగ్గిపోతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తున్నాయి, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మనిషిని నిరంతరం మరణ భయం వెంబడిస్తూ ఉంటుంది. దాన్నే డెత్ ఫోబియా అంటారు. ఈ డెత్ ఫోబియాకి మూల కారణం రుగ్మత భయం, దాన్నే డిసీజ్ ఫోబియా అంటారు. ఎప్పుడైతే శరీరం బలహీనపడిందో, శరీరంలో దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించాయో, అప్పుడు మనిషి నిరంతరం మరణ భయం వెంటాడుతూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. అటువంటి మరణ భయం నుండి బయటపడటం కోసమే ధ్యానం తప్పనిసరిగా అవసరం. అయితే ఆ ధ్యానం ఎలా ఉండాలి? సంస్కార శుద్ధిని గావించే విధంగా ఉండాలి, సంస్కారాలను కరిగించే విధంగా ఉండాలి, బంధాలను తొలగించే విధంగా ఉండాలి, సంపూర్ణ స్వేచ్ఛను అందించే విధంగా ఉండాలి, మనిషిని మరణ భయం నుండి పూర్తిగా విడుదల గావించే విధంగా ఉండాలి, విముక్తి గావించే విధంగా ఉండాలి.
దానికోసమే ధ్యానాలు ప్రవేశపెట్టబడ్డాయి. అనాది నుండి నేటి వరకు అనేక రకాల ధ్యాన విధానాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్క మహానుభావుడు తన యొక్క అనుభవానికి అనుగుణంగా ఒక్కొక్క ధ్యాన విధానాన్ని అందించడం జరిగింది. అన్నీ కూడా తప్పనిసరిగా అవసరమే, అవన్నీ కూడా ఉపయోగపడేవి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం మానవ జీవన విధానం ఎలా ఉంది? సంక్లిష్టంగా ఉంది, సమస్యాత్మకంగా ఉంది. మానసిక ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మనిషి విషవలయంలో జీవిస్తూ ఉన్నాడు. మనోకాలుష్యం మధ్య మనిషి జీవితం కొనసాగుతూ ఉంది. ఇటువంటి తరుణంలో పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. మానసికంగా సంసిద్ధం కాకుండా సాధనలు కొనసాగించకూడదు. మానసికంగా సంసిద్ధమైతే సాధన ఒక ఆటలాగా సునాయాసంగా, సరళంగా, సులభంగా కొనసాగుతుంది. మానసికంగా సంసిద్ధం కాకుండా సాధనను కొనసాగించేటట్లయితే సాధన కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది. సత్ఫలితం లభించకపోగా దుష్ఫలితం లభిస్తుంది. ఈ సందర్భంగా మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, అసలు మానవులకి రుగ్మతలు సంభవించడానికి మూల కారణం ఏంటి? మనిషిని మరణ భయం వెంటాడటానికి మూల కారణం ఏమిటి? ఈ రెండింటిని గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మరణ భయం అనేది ఉందంటే మనిషి అశాంతిగా ఉంటాడు, అసంతృప్తిగా ఉంటాడు. ఏదో పోగొట్టుకున్నాను అనే భావన ఎక్కువగా ఉంటుంది. నేనేమైపోతానో అనేటటువంటి అసంతృప్తి అంతరంగంలో విపరీతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి మానసిక ఒత్తిడి నుండి మనిషి విడుదల కావాలంటే మనసును సంపూర్ణంగా కరిగించుకోగలగాలి. మనసు కరిగిపోతూ ఉంటే మనిషి శరీరం తేలికవుతూ ఉంటుంది. మనసు భారంగా, బరువుగా ఉంటే శరీరం కూడా అదే తరహాలో ఉంటుంది. ప్రస్తుతం సంచిత కర్మలతో జీవితం ప్రారంభమవుతుంది. ఆ సంచిత కర్మల యొక్క స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి మనిషి జీవిత కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటాడు. ఆ జీవిత కార్యక్రమాలను కొనసాగించేటప్పుడు అదనంగా కర్మలు చేరుతూ ఉంటాయి. ప్రస్తుతం మానవ జీవన విధానం సంక్లిష్టంగా ఉంది కాబట్టి, వనరుల కోసం నిరంతరం వేట జరుగుతూ ఉంది కాబట్టి, మనుగడ కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది కాబట్టి, మనిషిలో సంస్కారాల మోతాదు తగ్గకపోగా ఇంకా పెరుగుతూ వస్తుంది. గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు, ప్రణాళికలు, ఏదో సాధించాలి అనేటటువంటి తపన, ఆరాటం, ప్రపంచాన్ని సరిచేయాలి అనేటటువంటి భావనలు, కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్ష వంటి అంశాల వలన మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. అందువల్ల భౌతిక ప్రపంచంతో నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉండటం వల్ల అంతరంగంలో కలుషితం పెరుగుతూ వస్తుంది. అటువంటి కలుషితమే కొంతకాలానికి దీర్ఘకాలిక రుగ్మతలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి మనిషికి మరణ భయం లేకుండా పోవాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు సమూలంగా శుద్ధి కావాలి. మనసు సమూలంగా శుద్ధి కావాలంటే సంస్కారాల మోతాదు సమూలంగా కరిగిపోవాలి. సంస్కారాలు ఉన్నంత వరకు మనిషి భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. సంస్కారాల మోతాదు తగ్గిందనుకోండి, భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా
విడిపోతాడు. భౌతిక ప్రపంచంతో బలీయమైన సంబంధాలు ఉన్నంత వరకు మనిషి ఏదో ఒకటి చేయాలని ఆరాటపడుతూ ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆరాటం ఉందంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు, అంతరంగమందల సంస్కారాల ప్రేరణే. కాబట్టి మనిషికి సంభవించేటటువంటి రుగ్మతలను మనం జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే అవి 3 రకాలుగా ఉంటాయి. ఈ రుగ్మతలు అనేవి శరీరాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి. రుగ్మతల నుండి పూర్తిగా బయటపడగలిగితే రుగ్మతలకు సంబంధించిన భయం ఉండదు, మరణానికి సంబంధించిన భయం కూడా ఉండదు. మరణానికి సంబంధించిన భయం లేకపోతే మనిషి విశ్వాన్ని జయించినట్లే, పరిపూర్ణత్వం సిద్ధించినట్లే, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినట్లే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మానవులకు రుగ్మతలు సంభవించడానికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. మానవ దేహంలో 2 రకాల అవయవాలు ఉంటాయి. ఒకటి నియంత్రిత అవయవాలు, 2 అనియంత్రిత అవయవాలు. చేతన మనసు పరిధిలో పనిచేసేటటువంటి అవయవాలని నియంత్రిత అవయవాలు అంటారు. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగం ఇవి పంచకర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఈ 2 రకాల అవయవాలు కూడా చేతన మనసు పరిధిలో ఉంటాయి. ఎవరికైతే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు సక్రమంగా పనిచేయకపోయేటట్లయితే అందుకు మూల కారణం చేతన మనసుకు సంబంధించినటువంటి మెదడు యొక్క కేంద్రాలు దెబ్బతింటమే. ఉదాహరణకి కళ్ళకు కళ్ళజోడు వచ్చిందంటే అది కళ్ళల్లో ఉన్నటువంటి పొరపాటు కాదు, మెదడులో ఉన్నటువంటి ఆప్టిక్ సెంటర్ దెబ్బతింటుంది, కంటి కేంద్రం దెబ్బతింటుంది. చెవుడు వచ్చిందంటే అందుకు మూల కారణం మెదడులో ఉన్నటువంటి ఆడిటరీ సెంటర్ దెబ్బతింటుంది. ముక్కు సరిగా పనిచేయట్లేదంటే ఆల్ఫాక్టరీ సెంటర్ దెబ్బతింటుంది. నాలుగు సరిగా పనిచేయట్లేదంటే దానికి సంబంధించినటువంటి కేంద్రం దెబ్బతింటుంది. అలాగే మోకాళ్ళు కానీ, చేతులు కానీ, మలనాంగం కానీ, జననాంగం కానీ, నోరు కానీ సరిగా పనిచేయట్లేదంటే దానికి సంబంధించినటువంటి కేంద్రాలు మెదడులో బలహీనపడటం వల్ల రుగ్మతలు సంభవిస్తూ ఉంటాయి. అయితే పంచకర్మేంద్రియాలు సరిగా పనిచేయకపోయినా జీవన విధానానికి, దైనందిన కార్యక్రమాలకి ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అసౌకర్యం ఉంటుంది కానీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కళ్ళజోడు వచ్చినా సరే 90 ఏళ్ళు జీవించిన వాళ్ళు ఉన్నారు. చెవులు సరిగా పనిచేయకపోయినా ఎక్కువ కాలం జీవించినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందే కనపడుతూ ఉన్నారు. కాళ్ళు సరిగా పనిచేయకపోయినా సరే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. అందువల్ల కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పెద్ద ప్రధానం కాదు. వీటిని నియంత్రిత అవయవాలు అంటారు. అదే లోపల ఉన్నటువంటి అవయవాలు ఉన్నాయి, వాటిని అనియంత్రిత అవయవాలు అంటారు, ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అంటారు. చేతన మనసు ద్వారా పంచకర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటే వాటిని నియత కర్మలు అంటారు. కానీ చేతన మనసు పరిధులు లేకుండా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం కర్మలు చేసేటటువంటి అవయవాలు లోపల ఉన్నాయి. అవి చాలా సున్నితంగా, సూక్ష్మంగా ఉంటాయి. వాటిని అనియంత్రిత అవయవాలు అంటారు, ఇన్వాలంటరీ ఆర్గాన్స్ అంటారు. వాటి ద్వారా జరిగేటటువంటి కర్మల్ని అనియత కర్మలు అంటారు. కాబట్టి ఇవేమో నియత కర్మలు, అవేమో అనియత కర్మలు. లోపల అవయవాలన్నీ కూడా
బలహీనపడితే ఆ అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. అవి చాలా ప్రమాదకరమైనవి. గుండె సరిగా పనిచేయకపోయినా, ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోయినా, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోయినా, జీర్ణాశయం సరిగా పనిచేయకపోయినా, కాలేయం సరిగా పనిచేయకపోయినా, ప్లేహం సరిగా పనిచేయకపోయినా, క్లోమం సరిగా పనిచేయకపోయినా, ఇటువంటి అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే జీవనయానం సమూలంగా దెబ్బతింటుంది. మనిషికి మరణ భయం ఎక్కువ అవుతుంది. అది ఒక వేదనగా మారుతుంది. సో ఒకటి నియంత్రిత అవయవాలకు సంబంధించినటువంటి రుగ్మతలు, 2 అనియంత్రిత అవయవాలకు సంబంధించినటువంటి రుగ్మతలు, ఇక 3వది వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి జన్యుపరమైనటువంటి లోపంతో కూడినటువంటి రుగ్మతలు. ఇవి తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వలన బిడ్డలకు సంక్రమిస్తూ ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఇటువంటి జన్యుపరమైనటువంటి లోపం వల్ల సంభవించేటటువంటి రుగ్మతలు ఎన్ని రకాల చికిత్సలకైనా సరే సరికావు, లొంగవు, నివారించబడే ప్రసక్తి లేదు. ఇక వీటితో పాటుగా పరిసరాల కాలుష్యం వల్ల, వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, వర్షాల వల్ల, చలి వల్ల, తీవ్రమైనటువంటి ఎండల వల్ల కూడా అప్పుడప్పుడు కొన్ని అసౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. అంటువ్యాధులు సంభవిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనిషి ప్రస్తుతం అనేక రకాల రుగ్మతలతో, వ్యాధులతో సతమతమవుతూ ఉన్నాడు. మిగతా జంతు సామ్రాజ్యానికి ఇటువంటి ఇబ్బంది లేకపోవటానికి మూల కారణం వాటిల్లో మనసు లేకపోవటమే, జ్ఞాపశక్తి లేకపోవటమే, సంస్కారాల మోతాదు తక్కువగా ఉండటమే, అవి శారీరక అవసరాలకే పరిమితం కావటం, ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి మాత్రమే పరితపించడం, ఫలవంతమైన సంతానం కోసం ఆరాటపడటం, ఆ తర్వాత విశ్వంలో సునాయాసంగా కలిసిపోవటమే. కానీ మనిషికి భయంకరమైన రుగ్మతలు కానీ, సమస్యలు కానీ, ఒత్తిళ్ళు కానీ సంభవించడానికి మూల కారణం ఏంటంటే, మనిషి శారీరక అవసరాల కన్నా భౌతిక అవసరాల మీద, సమాజం మీద పట్టు సాధించాలనేటటువంటి భావంతో నిరంతరం పరితపిస్తూ ఉన్నాడు, ఆరాటపడుతూ ఉన్నాడు. అందుకే భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. తన శారీరక భౌతిక అవసరాల కోసం ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సమాజంపై పట్టు సాధించడం కోసం అనేక రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వీటన్నిటి ఫలితంగా తన ప్రమేయం లేకుండానే సంస్కారాల మోతాదు గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. చేతన మనసు సమర్థవంతంగా పనిచేయకపోతే నియత కర్మలు సక్రమంగా జరగవు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు సరిగా పనిచేయవు. దానికి మూల కారణం చేతన మనసు బలహీనం కావటం. ఇకపోతే ప్రారబ్ధ కర్మల ద్వారా, ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల ద్వారా దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి రుగ్మత భయం, మరణ భయం వెంటాడుతుందంటే అందుకు మూల కారణం ఉపచేతన మనసు బలహీనం కావటం. ఉపచేతన మనసులో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండటం, ఉపచేతన మనసులో ప్రాపంచిక సమాచారం ఎక్కువగా ఉండటం, ఉపచేతన మనసులో సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండటం, ఉపచేతన మనసు చేతన మనసును ప్రేరేపిస్తూ ఉండి మనిషిని బాహ్య ప్రపంచం వైపుకు రెచ్చగొడుతూ ఉండటం. కాబట్టి ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు ఎక్కువ శాతం ఈ జన్మకు సంబంధించినటువంటి కర్మలకు సంబంధించినటువంటి సమాచారమే. అయితే మనకి 3వ అంతస్తు ఒకటి ఉంది దిగువన. అదేమిటంటే అంతశ్చేతన మనసు. ఇది చాలా ప్రమాదకరమైనది, అతి క్లిష్టమైనది.
ఈ చేతన మనసులో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవాలు గత జన్మల నుండి ఈ జన్మకు సంక్రమించి ఉండవచ్చు, లేదా ఈ జన్మలోనే ఏర్పడి ఉండవచ్చు. అవి మానసిక గాయాలు, మానసిక ఒత్తిళ్ళు, అపజయాలు, అవమానాలు, ఓటములు, వైఫల్యాలు, ఇటువంటివన్నీ కూడా సమాచార రూపంలో, నెగటివ్ అనుభవాల రూపంలో అంతఃచేతన మనసులో లోతుగా నిక్షిప్తమై ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి. గత జన్మల నుండి సంక్రమించేటట్లయితే అవి వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధులుగా రూపాంతరం చెందుతాయి. ఈ జన్మకు సంబంధించినవైతే అనియంత్రిత అవయవాన్ని సమూలంగా బలహీనపరుస్తాయి. కాబట్టి ఉపచేతన, అంతఃచేతన మనసులలో ఉన్నటువంటి సంస్కారాలు మనిషి జీవితాన్ని సమూలంగా దెబ్బతీస్తాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉపచేతన మనసులో, అంతఃచేతన మనసులో ఉన్నటువంటి కణజాలంలో కేంద్రాలు ఏమాత్రం దెబ్బతిన్నా వానికి సంబంధించినటువంటి అనియంత్రిత అవయవాలు సక్రమంగా పనిచేయవు, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. చేతన మనసుకు సంబంధించినటువంటి నియంత్రిత అవయవాలు సక్రమంగా పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ ఉపచేతన, అంతఃచేతన మనసులకు సంబంధించినటువంటి అనియంత్రిత అవయవాలు సక్రమంగా పనిచేయకపోతే జీవితం సమూలంగా దెబ్బతింటుంది. గుండె జబ్బులు కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, కాలేయానికి సంబంధించిన వ్యాధులు కానీ, మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, క్లోమము, ప్లీహము ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాధులు అయ్యేటట్లయితే అవి దీర్ఘకాలిక రుగ్మతలుగా రూపాంతరం చెంది జీవన చర్యలను పూర్తిగా అస్తవ్యస్తంగా అపసవ్య మార్గంలో జరిగే విధంగా తయారవుతాయి. కాబట్టి ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటి వల్ల మనిషి సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. కొంతకాలానికి అవయవాలు బలహీనపడి మరణం సమీపించే అవకాశం ఉంటుంది. వీటి నివారణ కోసం మనం వాడేటటువంటి మందులు కూడా అవయవాల్ని బలహీనపరుస్తాయి. ఒక దశకు పోయిన తర్వాత నివారించలేనటువంటి రుగ్మతలు శరీరాన్ని ఆవహిస్తాయి. అదే క్యాన్సర్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ప్రస్తుతం మనిషికి అవసరమైంది ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఉన్న తర్వాత ఏమి లేకపోయినా పర్వాలేదు. ఆరోగ్యం పోయిన తర్వాత ఏమున్నా ఎంతున్నా అదంతా బూడిదలు పోసిన పన్నీరే. మనం తీసుకెళ్లేదంటూ ఏమీ లేదు. చనిపోయిన తర్వాత సంస్కారాల మూటే మన వెంటొస్తుంది, కర్మల మాలే మన వెంటొస్తుంది. ఆ కర్మల మాలను కరిగించుకోవటం కోసం మరలా శరీరం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. అప్పుడు జీవితాలు పొడిగించబడతాయి, కర్మలు పొడిగించబడతాయి, బంధాలు పొడిగించబడతాయి. మన ద్వారా ఇతరులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనోకాలుష్యం తారాస్థాయికి చేరుతుంది. సో వీటన్నిటి పర్యవసానంగా మనిషికి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించేటట్లయితే అతని అంతరంగం ఎంత భయంతో ఉంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి భయమే రుగ్మత, భయమే మరణం, భయమే సమస్య, భయమే చెడు కర్మఫలం. భయపడేటటువంటి వ్యక్తి తమోగుణంలో ఉంటాడు. తమోగుణం అంటే మరణానికి దగ్గరగా సమీపంగా ఉండేది తమోగుణం. జీవశక్తి హరించుకుపోయేటటువంటి స్థితే తమోగుణం అవుతుంది. జీవశక్తి హరించుకుపోతుందంటే మనిషి మరణానికి దగ్గర అవుతున్నట్లుగా భావించాలి. కాబట్టి ఇంత ప్రమాదకరమైనటువంటి జీవన విధానం నుండి మనిషి బయటపడకపోతే జీవితం అన్ని విధాలా దుర్వినియోగపడుతుంది, నరకప్రాయం అవుతుంది, ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి వీటి నుంచి బయటపడటం కోసమే, మరణ భయం నుండి బయటపడటం కోసమే మనిషి ఏం చేస్తున్నాడు,
అనేక రకాల ప్రక్రియలను అనుసరిస్తున్నాడు. అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. కొంతమంది ధ్యానం అంటున్నారు, కొంతమంది యోగా అంటున్నారు, కొంతమంది ప్రాణాయామం అంటున్నారు, కొంతమంది ఆసనాలు అంటున్నారు, వాకింగ్లు అంటున్నారు, ఫన్ క్లబ్బులు అంటున్నారు, లాఫింగ్ క్లబ్బులు అంటున్నారు, స్విమ్మింగ్లు అంటున్నారు, జిమ్లు అంటున్నారు, ప్రకృతి వైద్యం అంటున్నారు. ఇటీవల కాలంలో వందల కొలది ఆరోగ్యపరమైనటువంటి విధానాలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. లక్షల మంది, కోట్ల మంది వీటిని అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాటిని ఆచరించినంత కాలం శరీరం ఎంతో కొంత మేరకు ఆరోగ్యంగా ఉంటుంది. వాటిని ఆచరించడం ఆగిపోతే తిరిగి మామూలు పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వాటిని ఆచరిస్తూ కూడా రుగ్మతల నుండి బయటపడలేకపోతున్నారు. ఆహార నియమాలు పాటించడం ద్వారా, ప్రాణాయామ ద్వారా, ఆసనాల ద్వారా, వాకింగ్ల ద్వారా, జిమ్ముల ద్వారా, క్లబ్బుల ద్వారా భౌతికపరమైనటువంటి ఆరోగ్యం తాత్కాలికంగా సంక్రమిస్తుంది, సంభవిస్తుంది, వస్తుంది తప్ప శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తి లేదు. ఎందువలన అసలు రుగ్మతలకు మూలం ఎక్కడుంది, మూల కారణం ఎక్కడుంది? 1 చేతన మనసు, 2 ఉపచేతన మనసు, 3 అంతశ్చేతన మనసు. చేతన మనసు నియంత్రిత అవయవాలకు సంబంధించింది, కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. ఉపచేతన మనసు అనియంత్రిత అవయవాలకు సంబంధించింది. లోపల అవయవాలు సక్రమంగా పనిచేయకపోవటానికి మూల కారణం ఉపచేతన మనసులో ఉన్నటువంటి చెడు సంస్కారాలే. ఇక అంతశ్చేతన మనసు సంగతి ఏమిటి? అతి భయంకరమైనటువంటి మానసిక గాయాలుండి తమో రజోగుణాలు తీవ్రంగా ప్రకోపించి జీవన విధానం, జీవితం సమూలంగా దెబ్బతింటుంది. ఈ జన్మలో ఏర్పడ్డటువంటి గాయాలు గత జన్మల నుండి సంక్రమించినటువంటి సంచిత కర్మల యొక్క ప్రభావం అంతచేతన మనసులో లోతుగా నిక్షిప్తమై కలుషితమై ఉండి జీవితాన్నే సమూలంగా కబళించి వేస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి మూలం ఎక్కడుందో తెలిసింది. శరీరం కానే కాదు. శరీరం కేవలం పరికరం. శరీరం స్థూలమైంది, మనసు సూక్ష్మమైంది. లోపం సూక్ష్మంలో ఉంటుంది, శరీరంలో ఉండదు. మనం మూల కారణాన్ని తెలుసుకొని అందుకు ప్రయత్నం చేయాలి తప్ప కారణం తెలియకుండా ప్రయత్నం చేయకూడదు. కారణం మనసులో ఉంటుంది, ప్రభావం శరీరంలో కనపడుతుంది. మనం ప్రభావాన్ని చూసి కలత చెందకూడదు. మూల కారణాన్ని సమూలంగా తొలగించుకోగలగాలి. అయితే ఆ మూల కారణాన్ని తొలగించుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకు కాదంటే ఒక్కసారి దీర్ఘకాలిక రుగ్మత సంభవించిందంటే తమో రజోగుణాల తారాస్థాయికి చేరి సాధనకు శరీరం, మనసు రెండూ సహకరించవు. జ్ఞానపరంగా అవగాహన కలగాలన్నా తమోగుణము, రజోగుణం రెండూ ఉండకూడదు, సత్వగుణమే ఉండాలి. కాబట్టి శారీరక సుఖానికి, ఇంద్రియాల వినోదానికి అలవాటు పడి చెడు కర్మఫలాన్ని ఎక్కువగా సమకూర్చుకున్న వాళ్ళంతా కూడా జ్ఞానాన్ని అవగాహన గావించుకోవటం కూడా చాలా కష్టమే. కాబట్టి జ్ఞానాన్ని అవగాహన గావించుకోవాలంటే మనసును సంసిద్ధం చేయాలి, మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. అందున భౌతిక జ్ఞానం వేరు, మిథ్యా జ్ఞానం వేరు, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వేరు, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి అద్వైత జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు, బ్రహ్మజ్ఞానం వేరు. వేదాంతం అనేది పరస్పర విరుద్ధమైన అంశాలతో కూడి ఉంటుంది కాబట్టి మామూలు వ్యక్తులకు అవగాహన అయ్యే ప్రసక్తే లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అంటారు. అదే సమయంలో కనిపించేది ఏది భగవంతుడు కాదు అంటారు.
మరలా వెంటనే కనిపించిదంతా భగవంతుడే అంటారు. ఆ విధంగా కాంట్రవర్షియల్గా పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలతో జ్ఞానం కూడి ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అందున సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యా జ్ఞానం, భౌతిక జ్ఞానం ఇవన్నీ కూడా అంతరంగంలో ఉన్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం అనేది బహు కష్టతరం అవుతుంది. అందుకే మీరు గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది, పరిణతి చెందే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది. వేలాది మంది ప్రవేశిస్తున్నారు, ఎంతమంది పరిణతి చెందగలుగుతున్నారు? అందుకే చాలామంది జ్ఞానం కోసం పరితపించకుండా శారీరకపరమైనటువంటి ప్రక్రియలకే ప్రాధాన్యత ఇస్తూ వాటిని అనుసరిస్తూ ఉన్నారు. అయితే జ్ఞానపరంగా పరిణతి చెంది అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలంటే జీవన శైలి మారాలి, జీవన విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి, అలవాట్లు మారాలి. జీవనశైలి మారకుండా జ్ఞానం లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. ప్రవేశించిన అది నిక్షిప్తమయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం ఎంత కష్టం మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి జీవన శైలి మారకుండా, ఆలోచన విధానం మారకుండా, గతంలో చేసినటువంటి పొరపాట్లను గురించి, తప్పులను గురించి తెలుసుకొని పరివర్తన పశ్చాత్తాపం చెందకుండా ఆత్మజ్ఞానం కోసం పరితపించకుండా, ఆరాటపడకుండా ఆ వ్యక్తి జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నది మొత్తం కూడా బూడిదలు పోసిన పన్నీరు అవుతుంది. మరొక విషయం, జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం చాలా సులభం, అనుభవంలోకి రావటం బహు కష్టతరం. అందున చేతన మనసు, ఉపచేతన మనసుకు సంబంధించినటువంటి కర్మల్ని కరిగించుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతశ్చేతన మనసులో లోతుగా నిక్షిప్తమైనటువంటి గాయాలు బయటికి రావటం అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మనిషికి జీవితం గడిచే కొద్దీ చెడు కర్మ ఫలం చేకూరుతూ ఉంటుంది. చెడు కర్మ ఫలం చేకూరితేనే అతనికి ధ్యానం యొక్క అవసరం ఉంటుంది, ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంటుంది. ఆ చెడు కర్మ ఫలం సమకూరి దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి మరణ భయం వెంటాడుతున్నప్పుడు మనిషి ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకున్న అనుభవంలోకి పొందటం చాలా కష్టం. అసలు ఆత్మజ్ఞానం అవగాహన కావటమే కష్టం, ఇక అనుభవంలోకి రావటం ఎంత కష్టం మీరు ఆలోచించండి. కాబట్టి వీటన్నిటి గురించి మన అవగాహన లేకుండా కళ్ళు మూసుకుని సాధన చేస్తే ప్రయోజనం ఏమిటి? తమో గుణం ఉండి సాధన చేసామనుకోండి, ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, వెంటనే నిద్ర వచ్చేస్తాయి. రజోగుణం ఉంటే పరధ్యానానికి వెళ్ళిపోతారు. సాధన ఎలా ఉండాలి? చైతన్యవంతంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, సంపూర్ణ గమనంలో ఉండాలి, లోపల ఏం జరుగుతుందో బయట ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. కానీ యాక్షన్ కానీ, రియాక్షన్ కానీ, మోషన్ కానీ, ఎమోషన్ కానీ ఉండకూడదు. ఆ విధంగా జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే సాధన సునాయాసంగా జరుగుతుంది, అంతరంగ సంస్కారాల మోతాదు కరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ జ్ఞానం ఎటువంటిదై ఉండాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అయి ఉండాలి. అందుకే పూర్ణ జ్ఞానం వేరు, పరిమితమైనటువంటి జ్ఞానం వేరు. మనకి ప్రపంచం ద్వారా సేకరించబడే జ్ఞానం మొత్తం కూడా పరిమితమైన జ్ఞానం. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా పూర్ణ జ్ఞానం. అటువంటి పూర్ణ జ్ఞానానికి భౌతికతను, శాస్త్రీయతను, లౌక్యాన్ని, మనస్తత్వాన్ని, మత సామరస్యాన్ని మేళవించి సమగ్రంగా, సంపూర్ణంగా తయారు చేసి అందించగలిగితే జ్ఞానం పట్ల స్పష్టత కలుగుతుంది. కాబట్టి సాధన అంటే ఏమీ లేదు, అంతరంగంలో ఉన్నటువంటి సందేహాలకి
సమూలంగా శాస్త్రీయపరమైనటువంటి సమాధానాలు లభించడమే సాధన అవుతుంది. ఈ ప్రపంచంలో నేను చేయవలసింది ఏమీ లేదు, సాధించవలసింది ఏమీ లేదు అనేటటువంటి భావన కలిగితే ప్రపంచంతో ఉన్నటువంటి బలీయమైనటువంటి సంబంధాలు తెగిపోతాయి. అది కూడా సాధన అవుతుంది. ప్రపంచంతో బలీయమైనటువంటి సంబంధాలు ఉండి ఎంత జ్ఞానం తెలుసుకుని అది మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఇకపోతే ధ్యానాన్ని కొనసాగించే విధానం ఎట్లా? ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి స్పష్టత ఏర్పడుతుందో ద్వంద్వాలను సమాన స్థాయిలో చూడగలుగుతాం. నెగిటివ్ కూడా పాజిటివ్లో ఒక భాగమే అనే భావన కలుగుతుంది. మనసులో అది స్థిరపడుతుంది. నెగిటివ్ కూడా పాజిటివ్ అనే భావన స్థిరపడిందనుకోండి, మనసులో బలపడిందనుకోండి, అదే ధ్యానాన్ని కొనసాగించడానికి సంసిద్ధత అవుతుంది. నెగిటివ్ను వ్యతిరేకిస్తూ నెగిటివ్ ఉండకూడదు అనేటటువంటి భావంతో కష్టాలని, నష్టాలని, బాధల్ని, ఇబ్బందుల్ని, అపజయాల్ని, వైఫల్యాల్ని, ఓటములను గురించి, కష్టాలను, నష్టాలను, బాధలను, ఇబ్బందులను, ఓటములను, వైఫల్యాలను గురించి నిరంతరం పదే పదే చింతిస్తూ ఉండి, దిగులు పడుతూ ఉండి, విచారంతో ఉండి, ఉద్రేకంతో ఉండి, ఆవేశంతో ఉండి, కక్ష సాధింపు ధోరణితో ఉండి సాధన కొనసాగిస్తే చాలా ప్రమాదకరం. ఇకపోతే చేతన మనసు, ఉపచేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలను కరిగించుకోవటం ఎంతో కొంత మేరకు సులభం అవుతుంది. కానీ అంతశ్చేతన మనసులో ఉన్నటువంటి బలమైనటువంటి సంస్కారాలను కరిగించుకోవటం చాలా కష్టం అవుతుంది. అయితే అసలు విషయం చెప్తాను. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరము, మెడ, తల నిటారుగా ఉండి అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకొని మానసికంగా సంసిద్ధపడి కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఉపచేతన, అంతఃచేతన మనసులలో ఉన్నటువంటి ఆ సమాచారం బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనం ఒక నీటి తొట్టి దగ్గర కూర్చుంటే లోపల నుంచి కొన్ని సందర్భాల్లో బుడగలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ విధంగా లోపల నుండి ఈ గాయాలు, ఒత్తిళ్ళు, నిక్షిప్తమైనటువంటి సమాచారం బయటకు వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆలోచన యొక్క వేగం పెరుగుతుంది, ఉధృతంగా ఉంటుంది, కట్టలుగా తెరలుగా వస్తూ ఉంటాయి. అదంతా చాలా మంచిది. సో అప్పుడు మనకి విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి, సంపూర్ణ గమనం ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. నెగిటివ్గా చూసినంతకాలం, పాజిటివ్గా చూసినంతకాలం ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగదు. నెగిటివ్లో ఉన్న పాజిటివ్ను గుర్తించగలిగితే, పాజిటివ్లో ఉన్నటువంటి నెగిటివ్ని గ్రహించగలిగితే నెగిటివ్ను వ్యతిరేకించం, పాజిటివ్ను ఆశించం. నెగిటివ్ను వ్యతిరేకించకుండా, పాజిటివ్ను ఆశించకుండా ఉంటే అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నాను, మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉండాలి. శరీరం సహకరించే విధంగా ఉండాలి, మనసు సహకరించే విధంగా ఉండాలి. అందుకు ఆహార విహారాలలో, ఆలోచన విధానంలో, అలవాట్లలో స్పష్టమైనటువంటి మార్పు కలగాలి. అప్పటి వరకు జీవించిన జీవన విధానంలో ఉన్నటువంటి లోపాన్ని గ్రహించగలగాలి, నూతన పందాన్ని ఎన్నుకోగలగాలి. ఆ నూతన పందాలో వెనుకకు తిరగకుండా ముందుకెళ్లే విధంగా దృఢ సంకల్పం ఉండాలి, తపన ఉండాలి, ఆరాటం ఉండాలి, కృషి ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనిషి సాధనకు సిద్ధపడతాడు. మరణ భయం నుండి బయటపడాలంటే మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఆచరించవలసి ఉంటుంది. శారీరక పరమైన ప్రక్రియల ద్వారా తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది తప్ప శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు కదా.
అందుకని ఏం చేయాలి? కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు, ఇవి బయటకు వస్తూ ఉన్నప్పుడు చెడంతా బయటికి పోతుంది, శరీరం శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుందని చెప్పి దాన్ని పాజిటివ్గా స్వీకరించగలగాలి. ఎప్పుడైతే సాధన పాజిటివ్గా ఉంటుందో, ధ్యానం పాజిటివ్గా కొనసాగుతుందో, అప్పుడు శరీరం శుద్ధి అవుతుంది, శరీరంలో జీవన చర్యలు అద్భుతంగా కొనసాగుతాయి, మనసులో ఉన్నటువంటి ఒత్తిళ్ళు మొత్తం పోతాయి, మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు మొత్తం రీజూనేట్ అవుతాయి, రీయాక్టివేట్ అవుతాయి, రీఫంక్షనింగ్ జరుగుతుంది. కేంద్రాలన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటే వాటికి సంబంధించినటువంటి నియంత్రిత అనియంత్రిత అవయవాలు కూడా శుద్ధి అవుతాయి, కెమికల్ బ్లాక్స్ మొత్తం కరిగిపోతాయి. కాబట్టి ఇది శాస్త్రీయపరమైనటువంటి సాధన అంటే. దీనికి పతంజలి మహర్షి అందించినటువంటి విధానం అద్భుతంగా దోహదపడుతుంది. అదేమిటి? యమ నియమ, తర్వాత ఆసన, తర్వాత ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహార. ఇవన్నీ ఆయన ఎందుకు అందించారంటే మెంటల్ ప్రిపరేషన్ కోసం అందించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా మనసును సంసిద్ధం చేసి శరీరాన్ని సహకరించే విధంగా తయారు చేసుకొని సాధన కొనసాగించాలి. కాబట్టి ధ్యాన మండలి అందించేటటువంటి ధ్యాన విధానాలలో ఈ ప్రత్యేకత ఉంది. నేను నా అనుభవాన్ని పంచుతున్నానే తప్ప ఊహించి ఎక్కడ బోధించటం లేదు, ఊహించి నేను సందేశాలను ఇవ్వటం లేదు. మీరు మరికొంతకాలం నన్ను గమనించండి. శరీరం పూర్తిగా శుద్ధయిందంటే అంతరంగంలోకి నెగిటివ్ ప్రవేశించే ప్రసక్తే లేదు. ఒకవేళ ప్రవేశించిన దాన్ని సులభంగా తొలగించుకోవచ్చు, ఎందుకంటే అది లోతైనటువంటి గాయంగా మారదు కదా. కాబట్టి ఇప్పుడు ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు, జీవన సరళిలో మార్పు వచ్చినప్పుడు, ఆహార విహారాల్లో మార్పు వచ్చినప్పుడు, అలవాట్లో మార్పు వచ్చినప్పుడు అదే సాధనగా మారుతుంది కదా. కాబట్టి ఇటువంటి విశిష్టమైనటువంటి ధ్యాన విధానాన్ని తప్పనిసరిగా ఆచరించేటట్లయితే, క్రమం తప్పకుండా ఆచరించేటట్లయితే సత్ఫలితం వస్తుందో అనుమానమే లేదు. దీనికి నేను మరొకసారి చెప్తున్నాను, క్రింద నుండి పై వరకు 7 చక్రాలు సమూలంగా శుద్ధి కావాలి. నాడీ వ్యవస్థ శుద్ధి అయిందంటే హార్మోన్ వ్యవస్థ శుద్ధి అవుతుంది, హార్మోన్ వ్యవస్థ శుద్ధి అయిందంటే రక్షక వ్యవస్థ పటిష్టమవుతుంది. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ 3 కూడా సమూలంగా శుద్ధి అయ్యేటట్లయితే ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి, మానసిక ప్రశాంతతను గురించి, సంతృప్తిని గురించి, మరణ భయాన్ని గురించి, ఆనందాన్ని గురించి ఇక ఆలోచించవలసిన అవసరం ఏమంటదు. కాబట్టి శాస్త్రీయపరమైనటువంటి విధానాలను అనుసరించి మరణ భయం నుండి పూర్తిగా బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకునే దిశగా భవిష్యత్తు కార్యాచరణ పథకాన్ని రూపొందించుకొని ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.